ఆమాయత వెలుకి తాంబూల పేటిక కట్టుందిరా. థ్యాంక్ యూ. మా వాళ్ళు కేక్ మీద అంజు అని రాపియాలా లడ్డు అని రాపియాలా అని కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ప్రతి జన్మలో జంటగా నిన్ను చేరనా ఈ గుండె గూటిలో. నేలంతా నవ్విందా ఉన్నట్టుండేదో మారిందా. అంటే ఒక 1 minute లో నా బర్త్డే అనమాట. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ మై బర్త్డే. అండ్ మొత్తం వీడియో చూడండి. చూసిన తర్వాత ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే మన ఛానల్ని వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గో టు వీడియో గైస్. ఇప్పుడు 12 o'clockకి మాట్లాడుతుంటే ఎవరైనా చూస్తే ఎవరి దయ్యం ఇంతగనంగా మాట్లాడుతుంది అనుకుంటారు. నాకు తెలిసి మై బర్త్డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అందరికి. ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయ్యి దేవుడి దగ్గరికి వెళ్ళి పూజ చేసుకొని దండం పెట్టుకుంటున్నా. ఒక పక్కగా మా మమ్మీ పాయసం రెడీ చేస్తుంది ఇక్కడ. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని. సో లాస్ట్ వరకు చూడండి, అస్సలు స్కిప్ చేయకండి. ఆమాయత వెలుకి తాంబూల పేటిక కట్టుందిరా. దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత ఇక్కడ మమ్మీ డాడీ నుంచి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను. సేమియా చేసిందన్న కదా, ఇప్పుడు ఇద్దరు కలిసి నాకు తినిపిస్తున్నారు ఇక్కడ. ముందు చిట్టి చెల్లి కదా, కాలుతుందేమో అని ఊది పెడుతున్నాను ఇక్కడ నేను. మా మమ్మీ అక్కడ నుంచి సైగలు చేస్తుంది కదా, నాకు తెలిసి ఏం ప్లాన్ చేసారో నాకు తెలియదు. కళ్ళు మూసుకో అని చెప్పినారు, నేను మూసుకున్నా. చైన్ వాచ్ అనే మస్తుంది. శివ ఉంచుకో. థ్యాంక్ యూ. డాడీ కూడా పెట్టు. చాలా బాగుంది. ఏం లేదు, అట్లనే ఉండాలి. బాగుంది. థ్యాంక్ యూ ఫ్యామిలీ. ఫస్ట్ మార్నింగ్ ఇంత మంచి సర్ప్రైజ్ ఇచ్చినందుకు ఎక్స్పెక్ట్ చేయలే. అసలు నిన్నటి నుంచి నీకు గిఫ్ట్ లేదు ఏం లేదు అంటున్నారు. ఓకే అనుకున్నా, బట్ ఇంత మంచి సర్ప్రైజ్ ఇస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. చెల్లి నుంచి సెకండ్ వాచ్ అనమాట, చైన్ వాచ్ సిల్వర్ది నా దగ్గర ఉండడము. 2 years బ్యాక్ ఇంకోటి ఇచ్చి రెడీ అయ్యి మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిన. యాక్చువల్ గా నాకు ఫస్ట్ ఫోటోషూట్ చేయించుకోవాలనుకున్న బర్త్డేకి. సో అది అయిపోయింది. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరు వచ్చినారు, వాళ్ళు కూడా దిగుతున్నారు. ఇది ఎక్కడ అంటే ఐటీ టవర్ నల్గొండ అక్కడ. థ్యాంక్ యూ. నేనైతే చాలానే వీడియోస్ ఫొటోస్ కూడా తీసుకున్నాను. ఆల్రెడీ మీ అందరికి నేను షార్ట్ వీడియోలో పెట్టా. ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేసేయండి. డ్రెస్ డీటెయిల్స్ కూడా ఆల్రెడీ పెట్టేశాను. ఇక ఫోటోషూట్ అయిపోగానే కేక్ తీసుకోవడానికి వచ్చాము. నన్ను కూడా తీసుకెళ్ళినారు కేక్ తీసుకోవడానికి, నీకు నచ్చింది సెలెక్ట్ చేసుకో అని. మా వాళ్ళు కేక్ మీద అంజు అని రాపియాలా లడ్డు అని రాపియాలా అని కన్ఫ్యూజన్ లో ఉన్నారు. లాస్ట్ కి లడ్డు అని రాపించినారు. అస్సలు చెప్తే వినరు. బ్లైండ్ ఫోల్డ్ చేసి ఎక్కడికో తీసుకెళ్ళినారు. అది ఎక్కడికో మీకు కూడా ముందు తెలుస్తుంది. బ్లైండ్ ఫోల్డ్ చేసినారు కదా, ఇదే సందాన్ని పిచ్చ కొట్టుడు మా వాళ్ళు అయితే మస్తు ఆడుకున్నారు. సర్ప్రైజ్ మాత్రం అదిరింది అసలు. ప్రతి జన్మలో జంటగా నిన్ను చేరనా ఈ గుండె గూటిలో.
నా కోసం మా ఫ్రెండ్స్ బర్త్డే ప్రైవేట్ థియేటర్ బుక్ చేసినారు, ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నా. ఆ కేక్ పోసి మొత్తం ఆగం చేసినారు నన్ను అయితే. ఇక్కడ మా ఫ్రెండ్స్ మళ్ళీ హెయిర్ ని ఫేస్ ని మొత్తం సరి చేస్తున్నారు. సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రెస్టారెంట్ కి వచ్చాము. ఈ క్యూటీని గుర్తుపట్టారా, మా శ్రావ్య కూతురు అనమాట. రెస్టారెంట్ కి శ్రావ్య పాప ఇద్దరు వచ్చినారు అనమాట. ఇప్పుడైతే ఫుడ్ తింటున్నాము. చాలానే ఐటమ్స్ ఆర్డర్ చేసినారు మా వాళ్ళు అయితే. నేనేమో ఇక్కడ పాపతో ఆడుకుంటున్నాను. ఫుడ్ తిన్న తర్వాత మళ్ళీ ఇంకో సర్ప్రైజ్ వెయిట్ చేస్తుంది అనమాట నా కోసం. అయితే మా వాళ్ళు నా ఫేస్ ని నా హెయిర్ ని మళ్ళీ సెట్ చేస్తున్నారు, ఫొటోస్ వీడియోస్ మంచి రావాలని. అయితే మళ్ళీ థియేటర్ లో ఇంకొక సర్ప్రైజ్ ఉందన్నమాట నాకు. అంటే చేసేది ఆ థియేటర్ వాళ్ళు. థియేటర్ అన్న కాల్ చేసి ఇక్కడికి రమ్మన్నారు. సో సెలబ్రేషన్స్ ఇప్పుడు ఇక్కడ జరగబోతున్నాయి. నేను ఇక్కడ రెడీ అవుతున్నా, మా ఫ్యామిలీ రెడీ చేస్తుంది నన్ను. సెలబ్రేషన్స్ బాగా జరుపుకోవాలని మంచిగా రెడీ చేసినారు అందరూ. కానీ కరెంటు పోయింది, చాలాసేపు వెయిట్ చేసాము. ఇప్పుడు టార్చెస్ వేసి సెలబ్రేట్ చేస్తున్నారు నా బర్త్డే. నేలంతా నవ్విందా, ఉన్నట్టుండేదో మారిందా. సో ఇదన్నమాట నా బర్త్డే వీడియో. అందరికి నచ్చింది అనుకుంటా. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్, బాయ్ బాయ్.